రాత్రిపూట పార్టీకి ఒంటరిగా పంపించావు? అరే నేను వచ్చే వరకు ఆగాలన్న ఆలోచన లేకపోతే ఎలా? ప్రణయ్ కనిపించింది రూప వాళ్ళ ఇంటి దగ్గరే. అంటే వాడు కావాలనే ఏదో జరుగుతుంది. తనేదో ప్రమాదంలో పడబోతుంది. అమ్మా ఇది తీసుకో. రే వాసు, ఎక్కడికి రా? వాసు, ఎక్కడికి రా? వాసు, వాసు నేను వస్తాను. వాసు, వాసు. ఏంటి అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయాడు? ఏమోనమ్మా, వాడేంటో వాడి విధానాలేంటో చిన్నప్పటి నుంచి అంతే. కన్న తల్లి నాకే ఇప్పటి వరకు వాడు అర్థం కాలేదు. రేపెలాగో ఏంటో. ఖచ్చితంగా ఆ సంయుక్తని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ కాలం అమ్మాయిలకు నాలాంటి వాళ్ళ సలహాలు అవసరం లేదు, కానీ నా కర్మ నీకు ఇవ్వాల్సి వస్తుంది. చూడు, ప్రేమించగానే సరిపోదు. ప్రేమించిన వాడిని జారిపోకుండా కొంగున కట్టుకోవాలి. లేదంటే మగాడు తెగిన గాలిపటంలా ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోతుంటాడు. ముందు ఆ గాలిపటం దారాన్ని నీ చుట్టూ చుట్టేసుకో. అర్థమైందా? అయినా నా పిచ్చి కాకపోతే ఏంటి? నీకు అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? ఇదేమన్నా సత్యకాలమా? ఇంటర్నెట్ కాలం. బామ్మా, నాలో జానాతనమేంటో మీ మనవడికి ముందు ముందు తెలుస్తుంది. ఏంట్రా ఇంత టైం అయింది, ఇంకా ఫోన్ రాలేదేంటి? అసలు లోపల ఏం చేస్తున్నారు? మా అత్త కొడుకు ఎంత గొప్పవాడంటే మీకు ఎవరికీ తెలీదు, నాకే తెలుసు. అతను లాంటి మగాడు ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి అమ్మాయి జీవితంలో కూడా ఉండాలి. అదృష్టం నాకు మాత్రమే దక్కింది. ఒక కుటుంబం బాధ్యత తీసుకుంటే వాళ్ళని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. మనం పురాణాలు చదువుకున్నామే, ఎలాంటి మనుషుల గురించి. కానీ కలికాలంలో కూడా ఇంత గొప్ప వ్యక్తులు ఉంటారని అతన్ని చూసాకే తెలిసింది. అంతెందుకు, నా విషయమే తీసుకుందాం. నేనెందుకు అతనికి కనెక్ట్ అయ్యాను తెలుసా? మొదట్లో మా ఇద్దరికి అసలు పాడేదే కాదు. ఒకరికొకరం ఫుల్గా తిట్టేసుకునే వాళ్ళం. మీకు ఒక విషయం తెలుసా? నేను అతనికి ఒక పేరు కూడా పెట్టాను. అదేంటో తెలుసా? కబ్బరి పాండం. కొబ్బరి బొండం
లాగానే బయటికేమో గట్టిగా ఉంటాడు. మనిషి లోపల మనసు మాత్రం స్వీట్ గా మెత్తగా ఉన్నట్టుంటాడు. ఆ తర్వాత నాకు అతనికి కొంచెం 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 ఫ్రెండ్షిప్ కుదిరింది. అబ్బా, సమ్యు తన మనసులో మాటలన్నీ బయటకు చెప్తుంది. ఇలాంటి టైంలో వాసు వచ్చి తన మాటలు వింటే ఎంత బాగుంటుంది. నా కోసం ఎన్ని త్యాగాలు చేశాడు. జైలుకి వెళ్ళాడు, దెబ్బలు తిన్నాడు, పస్తులున్నాడు, ఎన్నో త్యాగాలు చేశాడు. నిన్న కాకలేస్తే నాకు అన్నం తినిపించాడు. నాకు రాకలేస్తే అన్నం తినిపించాడు. నాకు కన్నీళ్ళు వస్తే విన్నారు కదా, వింటున్నారు కదా, నాకు కన్నీళ్ళు వస్తే తను కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఒక్క దుష్టుడు నుంచి నా జీవితాన్ని కాపాడాడు. ఆ ప్రణయ్ గారి నుంచి కాపాడాడు. నా కుటుంబం కోసం అవమానాలు భరించాడు. చెయ్యని నిందలు మోసాడు. నా కోసం తను ఇన్ని చేస్తే నేను తన కోసం ఏం చేశాను? కనీసం ఒక్క థ్యాంక్స్ కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను అతనికి థ్యాంక్స్ చెప్పలేదు, కానీ మౌనంగా ఎన్నోసార్లు ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఎన్నోసార్లు ఏంటి నా బొంద, ఇప్పటిదాకా ప్రేమిస్తూనే ఉన్నాను.